ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాగ మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన చిన్న ప్రేరేపణను బట్టి కొన్ని మాటలు మీకు అందించాలని మీ ముందుకు వచ్చాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండం 14వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. ఈ మాట మీరు ఎప్పుడైనా గమనించారా? మోషే ఇశ్రాయేలు ప్రజలతోటి దేవుని ఆత్మ ప్రేరేపణలో మాట్లాడుతున్న మాట. ఏమిటా మాట అంటే, ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వపు శృంఖలాలలో మగ్గిపోతున్నప్పుడు దైవజనుడైన మోషే ద్వారా దేవుడు వారిని ఐగుప్తీ చెరలో నుంచి విడిపించాడు. విడిపించిన తర్వాత వారు అరణ్య ప్రయాణాన్ని కొనసాగించారు. ఆ వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి కొన్ని సంవత్సరాలుగా, ఇంచుమించు 430 సంవత్సరాలుగా వాళ్ళు అందులో మగ్గిపోతూ ఉంటే దేవుని కృపను బట్టి వాళ్ళు అక్కడి నుంచి విడిపించబడటానికి దేవుడు సహాయం చేశాడు. ఇక ఐగుప్తీ చెరలో నుంచి మనం విడిపించబడ్డాం కనుక ప్రశాంతంగా వెళ్ళిపోతాం అని వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చిందట. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు వెనక మరొక సమస్య మొదలైంది. అదే ఫరో మరల తన మనసును మార్చుకొని తన సైన్య సమూహాలతోటి వెంటబడటం మొదలుపెట్టాడు. ఇప్పుడు వాళ్ళ పని ఎలా ఉందంటే, ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్లుంది. ముందుకు వెళ్దామంటేనేమన్నా సముద్రం ఉంది, వెనక్కి వెళ్దామంటేనేమో శత్రు సైన్యం ఉంది. ఈ రెండింటి మధ్య ఏం చేయాలి అర్థం కాల. ఇశ్రాయేలు జనాంగం ఏం చేశారంటే, దైవజనుడైన మోషే మీద రాళ్ళు రువ్వాలని ఆ సముద్ర ఒడ్డున ఇసుక దగ్గర రాళ్ళు దేవులాడుకున్నారట, వెతుకులాడుకున్నారు. కానీ రాళ్ళు కనపడలా. అప్పుడు ప్రభువా, మరి సముద్రం అడ్డుపడింది, వెనక శత్రు సైన్యం తరుముతుంది, ఏం చేయమంటావు అంటే దేవుడు మోషేతో మాట్లాడుతూ అంటున్నాడు, మోషే, నేను చెప్పిన మాట వాళ్ళతో చెప్పు. ఏమిటి అంటే, ఇదిగో నేడు చూసిన ఐగుప్తీయులను మీరు ఎన్నడూ చూడరు, ఓరక నిలిచుండి చూడుడి. ఎంత ఆశ్చర్యకరమైన మాట. ఏమి చేయాల్సిన అవసరం లేదు, ఓరక నిలిచుండి చూడుడి. ఈ మాట ప్రియులారా, వింటున్న మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటంటే, నిన్నటి వరకు లేక మొన్నటి వరకు మీ పరిస్థితులు ఏవేవో ఉండొచ్చు. ఎలాంటి సమస్యలను మీరు ఎదుర్కొంటూ ఉండొచ్చు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ, ఇలాంటి శోధనలు ఎదుర్కొన్నప్పటికీ ఇక నా జీవితం ఇంతే, నా బ్రతికి ఇంతే అన్న అభిప్రాయంలోకి, ఆలోచనలోకి చాలామంది వెళ్ళిపోతారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నువ్వు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఒకవేళ ఉంటే దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నాడు. మొన్నటి వరకు, నిన్నటి వరకు నీ పరిస్థితి ఎలా ఉందో తీసి పక్కన పెడదాం. కానీ నేడు నీ జీవితంలో నేను చేయబోతున్న కార్యం, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు, దీవెనకరంగా ఉండబోతున్నావు. నువ్వు ఎదుర్కొనే ప్రతి సమస్య, శోధనలన్నిటిలో నుండి విడిపించబడబోతున్నావు. అంటే నేడు ఒక క్రొత్త జీవితాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు దేవుడు. ఈ మాట నువ్వు విశ్వాసంతో నమ్మితే నువ్వు చేయాల్సింది ఏందో తెలుసా? దేవుని సన్నిధిలోకి వెళ్ళి మౌనంగా దేవుని సమయోచితమైన సహాయం కొరకు కనిపెట్టుకొనుట. దేవుడు ఓరక నిలిచుండి చూడమన్నాడు. నువ్వేం చేయాల్సిన అవసరంలా. ఏ ప్రయత్నాలు చేయాలన్నా ఆ ప్రయత్నాలన్నీ కాదు, నువ్వు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి అడుగు. దేవుడు సమయోచితమైన సహాయం చేస్తాడు, సమయోచితమైన ఆలోచన ఇస్తాడు. ఆ తర్వాత మోషేతో చెప్పే మాట ఏందో తెలుసా? వాళ్ళని ఏమన్నా ఊరకుండమను, అదిగో నీవైతే ఆ కర్ర తీసుకొని సముద్రంను 2 పాయలు చేయి. ఎంత ఆశ్చర్యకరమైన మాట. ప్రపంచ చరిత్రలో ఒక నరమాత్ముడైన మానవుడు చేతి కర్రతోటి సముద్రం 2 పాయలు చేసిన చరిత్ర అప్పటి వరకు లేదు. కానీ
ఆ రోజు దేవుడు మాట్లాడిన మాటను బట్టి ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి జరిగింది. అదే మోషే చేతి కర్రతో సముద్రము 2 పాయలుగా చీల్చబడుట. అది మోషేకి అంత శక్తి ఎక్కడదండి? మోషే చేతికున్న కర్రలో అంత శక్తి ఎక్కడదండి? మోషేలో కానీ మోషే చేతిలో ఉన్న కర్రలో కానీ ఏమి లేదు, కానీ మోషే సేవించుచున్న దేవునిలో అలాంటి శక్తి ఉంది. మోషే సేవించుచున్న దేవుని నోట వాక్కులో అలాంటి శక్తి ఉంది. ఈరోజు ఈ మాట వింటున్న నీవు దేవుని మాటగా నువ్వు ఈ మాటను గుర్తించి నువ్వు దేవుని సన్నిధిలో ఓరక నిలుచుండి చూస్తే, అలనాడు మోషేను వాడుకొని ఐగుప్తీలను సముద్రంలో సమూల నాశనం చేసి శత్రు సైన్యాన్ని చంపివేసిన అదే దేవుడు నీకెదురవుతున్న ప్రతి శోధన, కష్టం, కరువు, ఇబ్బంది, ఇరుకు, అవమానం, ప్రతికూలత ఏదైనా సరే నిన్నటితో దేవుడు సమూలం చేశాడు. నేడు ఒక కొత్త జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి విశ్వాసంతో నమ్ము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాలంలో నీ ప్రియబిడ్డలతో మీరు మాట్లాడిన మాటల కొరకై స్తోత్రాలు. మొన్నటి వరకు నిన్నటి వరకు ఏం జరిగినాయో కాదు, కానీ నేడు ఒక క్రొత్త దీవెనను మీకు అనుగ్రహించబోతున్నాను. నేడు వరకు చూసిన ఐగుప్తులను ఇక ఎన్నడూ చూడరు అని మోషే ద్వారా ఒక మహా అద్భుతం జరిగించినట్లు నేడు మా జీవితంలో అలాంటి అద్భుతం చేయబోతున్నందుకై వందనాలు. అశుభప్రదమైన నిరీక్షణతో మేము కొనసాగునట్లు ఈ దినమంతా మీ కాపుదల, కంచె, భద్రతుంచి సమస్త పనుల్లో తోడుగుండగా యేసుక్రీస్తు గొప్ప నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక.